అందరికీ నమస్కారం. భాషా కౌముది యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ సెకండ్ పార్ట్కి వెళ్ళిపోతాం. అయితే మన ఛానల్ పేరు గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఛానల్ మొట్టమొదటగా సంస్కృత కౌముది అని పేరు పెట్టాం కదా. అయితే అది మా అన్నయ్య సలహా మేరకు నేను అలా పేరు పెట్టడం జరిగింది. కానీ ఒక క్షణం ఆలోచించాక నేను కేవలం సంస్కృతం మాత్రమే కాదు కదా, ఇంగ్లీష్ కూడా చెప్తున్నాను కాబట్టి భాషా కౌముది అని పెడితే బాగానే ఉంటుంది అని అనిపించి భాషా కౌముది అని పెట్టాను. కౌముది అన్న మాట చూసి అందరూ ముందు నా పేరనే అనుకోవచ్చు. అది నిజం కూడా, చూడగానే అర్థమయ్యే విషయం. అయితే కౌముది అంటే వెన్నెల అని అర్థం సంస్కృతంలో. భాష వెన్నెలంత ఆనందాన్ని పంచుతుంది కాబట్టి వెన్నెలని చూస్తే మనం ఎంత అనుభూతిని పొందుతామో, స్వచ్ఛమైన వెన్నెలని చూస్తే భాష అది ఏ భాష అయినప్పటికీ, ఆంగ్లమైన, సంస్కృతమైన, తెలుగు అయినా, హిందీ అయినా, ఏ భాష అయినా కూడా అందులో అంత మాధుర్యం ఉంటుంది, అంత ఆస్వాదించగలగాలే కానీ ఎంతో అనుభూతి ఉంటుందన్నమాట. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భాషా కౌముది అని పేరు పెట్టడం జరిగింది మన ఛానల్కి. ఇక మనం ఆలస్యం చేయకుండా మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళిపోదాం. ముందు నేను చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం భాష నేర్చుకోవడానికి ముందుగా ఆ భాషని వినాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సంస్కృతం క్లాసెస్ మనం ఎలాగో అలానే మొదలు పెట్టుకున్నాము. అయితే ఇంగ్లీష్ నేను ఇంకా ఏది మాట్లాడుతూ పెద్దగా వీడియో చేసింది ఏమీ లేదు కాబట్టి మీరు ఒక చిన్న సలహా నాకు ఇవ్వండి మీ కామెంట్ సెక్షన్లో. అంటే మీరు ఇంగ్లీష్ వీడియోస్ ఏమన్నా చూస్తారా, ఇంగ్లీష్ సినిమాలు ఏమన్నా చూస్తారా ఇంగ్లీష్ భాష వినడం కోసమని, లేదంటే నన్నే ఏదన్నా కథ కానీ లేదంటే న్యూస్ ఆర్టికల్స్ కానీ మీకు చదివి వినిపించమంటారా? ఈ విషయాన్ని మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. తప్పకుండా మనం దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఇంకా ఈరోజు మన క్లాస్ని మనం మొదలు పెట్టుకుందాం. మనం ఇంతకుముందు క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అదే ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ అండ్ నెగటివ్ క్వశ్చన్. ఒక్కసారి దాన్ని రివిజన్ చేసేద్దాం. చూడండి, పాజిటివ్ సెంటెన్స్ అంటే ఐ ఈట్, పని జరిగే పనిని చెప్తోంది కాబట్టి అది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ జరగకపోతే ఐ డోంట్ ఈట్. పాజిటివ్ క్వశ్చన్ అయితే డిడ్ ఐ ఈట్, నెగటివ్ క్వశ్చన్ అయితే డోంట్ ఐ ఈట్. దీని గురించి మనం కిందటి క్లాస్లో చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, దీన్ని ఇంకొకసారి మీరు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆ క్లాస్ విని మీరు ఇదే ప్యాటర్న్లో ఇంకొక వెర్బ్ని తీసుకొని ఇంకొక పని, అంటే డ్రింక్ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డ్రింక్ అనే మాట తీసుకొని ఇట్లానే ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ కింద చేయాలన్నమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్. అయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇందులో డైరెక్ట్గా చేయగలిగినా చేయలేకపోయినా కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా తెలియజేయండి. నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చాలా అవసరం కాబట్టి మీరు తప్పకుండా ఈ వర్క్ చేయండి. తర్వాత ఈ ప్రెజెంట్ టెన్స్లో హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాట్లు, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. డైలీ యాక్షన్స్, రోజు చేసే పనులు, అండ్ యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు. నిత్య సత్యాలు అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నూనె నీటి మీద తేలుతుంది, ఇవన్నీ భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఇవన్నీ నిత్య సత్యాలు, ఎప్పటికీ మారని సత్యాలు అన్నమాట. ఇవన్నిటినీ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే మనం చెప్తాము. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. అలవాట్లకి ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే. అలవాటు అని అంటే అది రోజు చేయొచ్చు, లేదంటే వారానికి ఒకసారి చేయొచ్చు, నెలకోసారి చేయొచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు. కానీ ఆ పని తరచుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రెజెంట్ టెన్స్లోనే మనం చెప్పుకోవాలి. ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే, నేను ప్రతి సోమవారం గుడికి వెళ్తాను. తర్వాత రోజు చేసే పనులు, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. రోజు ఒకటే టైంకి లేచేటట్లయితే ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నాకు తెల్లవారుజామునే లేవడం అలవాటు, నేను రోజు పొద్దున్నే లేస్తాను. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్ దగ్గరికి వచ్చేటప్పటికి నిత్య సత్యాలు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని మనం చెప్పుకున్నాం కదా. అయితే
మనం నిన్న చెప్పుకున్న దాంట్లో వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ రాలేదు, కానీ ఇక్కడ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే దగ్గర ఎస్ అనేది యాడ్ అయింది. ఈ విషయం గురించి మీకు కొంచెం వివరణ ఇవ్వాలి అనుకుంటే, స్పోకెన్ ఇంగ్లీష్ కొంచెం వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే, బ్రీఫ్గా సమగ్రంగా క్లుప్తంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి తెలియాలి. మీరు మర్చిపోకుండా, ఇది గ్రామర్ క్లాస్ కాదు, కేవలం మనకి అంచనా కోసం మాత్రమే మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. ఒక్కసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని అలా చూద్దాం. భాషా భాగాలు అంటాం తెలుగులో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో మనకి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణము, అవ్యయము ఇలా 5 ఉంటాయి. అయితే కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్లో తెలుగు మీడియం వాళ్ళకి అర్థం అవ్వడానికని యాడ్వర్బ్కి కూడా ఒక మాట చేర్చారు, అంటే కొంచెం వివరంగా సులభంగా అర్థం అవ్వడానికి. క్రియా విశేషణం అని యాడ్వర్బ్ కూడా చేర్చడం జరిగింది. అయితే నిజానికి క్రియా విశేషణం అనే మాట అనే భాషా భాగం తెలుగులో లేదు. అయితే నామవాచకం నౌన్ అంటే పేర్లు, ప్రొనౌన్ అంటే సర్వనామం, పేర్లకి బదులుగా వాడేది. అంటే ఏంటి? అతడు, ఆమె, ఈమె, అది, ఇది, వారు, వీరు అని చెప్పడం అన్నమాట. అలాగే క్రియ అయి ఉండుట, కలిగి ఉండుట, చేయబడే పనులు. అయి ఉండుట అంటే ఇప్పుడు నేను అబ్బాయినై ఉన్నాను, నేను అమ్మాయినై ఉన్నాను, నేను ఒక విద్యార్థినై ఉన్నాను అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ గర్ల్ అన్నప్పుడు యామ్ అనేవి కూడా వస్తాయి. ఇదంతా చెప్పుకుంటే మళ్ళీ గ్రామర్ క్లాస్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటిని కాస్త పక్కన పెడదాం. అయి ఉండుట, కలిగి ఉండుట అనేది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు చేయబడే పనులు అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్ అన్నమాట. తినడం, తాగడం, పడుకోవడం, నడవడం, వెళ్ళడం, రావడం, ఇవన్నీ చేసే పనులు. ఇవి సులభంగా బేసిక్గా చెప్పుకుంటే మనకి డెఫినేషన్ అన్నమాట. చూడండి, నౌన్ అంటే పేర్లు, ప్రొనౌన్ అంటే పేర్లకి బదులుగా వాడేవి, వెర్బ్ అంటే క్రియ, పనులు, చేసే పనులు, యాడ్జెక్టివ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ వర్ణనా పదాలు. అంటే దేనిని వర్ణిస్తాయి ఇవి? పేర్లని లేదంటే ప్రొనౌన్స్ని. నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇక్కడ నౌనని కానీ ప్రొనౌనని కానీ వర్ణించేది, గుణాలని కానీ రంగులని కానీ అలాగే నెంబర్స్ని కానీ, మళ్ళీ యాడ్జెక్టివ్స్లో రకాలు ఉన్నాయి, అవన్నీ గ్రామర్ క్లాస్లో మనకు తెలుస్తాయి. అయితే వర్ణించే పదాలు దేనిని వర్ణించేవి? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ, నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ వర్ణించే పదాలు యాడ్జెక్టివ్స్. తర్వాత యాడ్వర్బ్. యాడ్వర్బ్ కూడా వర్ణిస్తుంది. దేనిని వర్ణిస్తుంది? దేనిని డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే ఒక వెర్బ్ని, లేదంటే యాడ్జెక్టివ్ని, లేదంటే ఇంకొక యాడ్వర్బ్ని అన్నమాట. క్రియను, విశేషణము, లేదంటే ఇంకొక క్రియా విశేషణాన్ని కానీ వర్ణించేది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే మనకి తెలుగులో లేదు, స్థానాన్ని తెలియజేసేది. మనకి తెలుగులో సాధారణంగా విభక్తులాగా వాడతాం, లోపల అట్లా. ఇంకా చెప్పాలంటే పైన, కింద, బయట, పక్కన, ఇలాంటి పదాలన్నింటినీ కూడా ప్రిపోజిషన్స్ అంటాం. ఇన్, ఆన్, ఎట్, ఓవర్, బిసైడ్స్, అప్, డౌన్, ఈ పదాలు అనమాట ప్రిపోజిషన్స్ అంటే. నెక్స్ట్ కంజంక్షన్. జాయినింగ్ ఆర్ లింకింగ్ వర్డ్స్. పదాలను లేదా వాక్యాలను కలిపే పదాలను కంజంక్షన్స్ అంటాం. ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్స్కి తెలుగులో అవ్యయాలని పేరు. లింగ, వచన, విభక్తులు లేనివి ఇంటర్జెక్షన్స్, అవ్యయాలు. అంటే అయ్యో, తర్వాత ఇంకా ఇలాంటివన్నీ కూడా మనకి అవ్యయాల కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకసారి చెప్పుకున్నాం మనము. దీన్ని మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి.
దీని తర్వాత వచ్చే క్లాస్లో మనము ప్రొనౌన్ గురించి చెప్పుకోవాలి. అందుకని ఒక్కసారి బ్రీఫ్గా నేను మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పడం జరిగింది. మళ్ళీ దీన్ని గ్రామర్ క్లాస్లో మీరు సవివరంగా ప్రతిదీ వింటారు. మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరమైన వాళ్ళకి తప్పకుండా ఈ విషయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.